హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వెజిటబుల్ పులావ్ చేసుకుందాం. ఈజీగా చేసుకునే పులావ్. కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. కావలిస్తే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఎవరి చాయిస్ వాళ్ళది. అందులో గరం మసాలా వేసుకోవాలి. లవంగాలు ఒక 6, చెక్క, మరాఠీ మొగ్గ, 3 యాలకులు, అనాస పువ్వు, చిన్నది పులావ్ పువ్వు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు తరిగినవి ఒక 5 వేసుకొని, మీకు కారాన్ని బట్టి వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఉల్లిపాయలు కొద్దిగా, పెద్ద ఉల్లిపాయ ఒకటి కోసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న కాయగూర ముక్కలన్నిటిని వేసుకోవాలి. కాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్ మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోండి. గ్రీన్ పీసు, బంగాళదుంపలు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు, వేసి దానికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగటానికి మూత పెట్టారంటే మగ్గుతాయి. ముక్క మెత్తబడిన దాకా వేగించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేగించుకోవాలి. ఒకసారి మూత పెట్టుకున్నారంటే అవన్నీ మగ్గుతాయి. కొద్దిగా గరం మసాలా పౌడరు, తగినంత కారం మీరు తినేదాన్ని బట్టి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ముక్క మెత్తబడిందో లేదో చూసుకోండి, ఎందుకంటే మనం ఉడికించిన రైస్ వేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ బాగా వేగాలి. మనం రైస్ని ముందుకుంటా కుక్కర్లో పెట్టుకొని వండించుకోవాలి. మనం తీసుకున్న రైస్ని బట్టి కాయగూరలన్నీ వేసుకోండి. కొద్దిగా చాలకపోతే అన్నం మీద కొద్దిగా ఉప్పు వేసుకోండి, కొద్దిగా గరం మసాలాని, ఎందుకంటే రైస్ మామూలుగా ఉడికించుకున్నాం కాబట్టి పైన కొద్దిగా వేసుకొని కొద్దిగా నీళ్ళు చల్లుకున్నారంటే కొద్దిగా అలా మూత పెట్టుకున్నారంటే రైస్కి కూడా అన్నీ పడతాయి. మూత తీసుకొని కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. రైస్కి కూరలు అన్నీ పట్టినట్టుగా కలుపుకొని ఉప్పు గరం మసాలా చూసుకొని వేసుకోండి కావాలంటే. అంతేనండి, వెజిటబుల్ పులావ్ రెడీ. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈజీగా అయిపోతాయి. మనం రైస్ ఉందంటే, కాయగూరలు ఉన్నాయంటే 10 నిమిషాల్లో అయిపోతుంది.